కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి హరిద్వార్, అలహాబాద్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని మరియు నాసిక్ నగరాల్లో పర్యాయ క్రమంలో జరుగుతుంది. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ఇది అత్యంత ప్రత్యేకమైనది. కుంభమేళా చరిత్ర వేదాల కాలానికి చెందినది. పురాణకథల ప్రకారం దేవతలు మరియు అసురులు అమృతాన్ని, అమరత్వ పానీయం పొందడానికి సముద్రమథనం చేశారు. మథన సమయంలో అమృతం కలిగిన కుంభం పాత్ర నుండి కొన్ని బిందువులు భూమిపై 4 ప్రదేశాల్లో పడినట్లు నమ్ముతారు. అవి ప్రయాగ్రాజ్, అల్లాహాబాద్, హరిద్వార్, నాసిక్. ఈ ప్రదేశాల్లో అమృత బిందువులు పడిన కారణంగా అవి పవిత్ర నదీ తీరాలుగా మారాయి. ఈ పవిత్ర ప్రదేశాల్లోనే కుంభమేళా జరుగుతుంది. ఈ ఉత్సవంలో గంగ, యమున మరియు కల్పనాత్మక సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడం ద్వారా పాపాలు తొలగపోతాయని, మోక్షాన్ని పొందవచ్చని నమ్ముతారు. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఒక గొప్ప చిహ్నం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు, సన్యాసులు, యోగులు మరియు సాధువులు కుంభమేళాలో పాల్గొంటారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మేళాలో వివిధ సన్యాసులు మరియు గురువులు భక్తులకు ధార్మిక, ఆధ్యాత్మిక బోధనలు అందిస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించడానికి పెద్ద వేదికగా నిలుస్తుంది.